కొట్టింది కొట్టింది. హలో గుజ, నమస్తే. ఎట్టున్నారు? అందరు మంచిగున్నారా? ఇక నాకు చేపలు పట్ట నేర్పిన గురువుతోటి కొర్రమేన్లు పడుతుందుకు పోతా ఉన్నా, చూపిస్తాను. అమ్మ, ఈ లొకేషన్ మామూలు లేదు కదా, మొత్తం హార్డ్ కోర్ ఉంది కదా లొకేషన్. అప్పటికిప్పటికి బాగుంది అన్న. ఇది అప్పుడంతా బీడు ఉన్నట్టే ఉండే కదా, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కూడా మంచిగా అయిందంతా. ఒక్కొక్కటి ఎంత ఉందన్న, చేప తక్కువ ఉందన్న. దాన్ని ఈపే ఊపడుతుంది, ఒక 2-3 ఇంచుల వెడల్పు ఈపే ఉన్నది. అంత పెద్ద చేపలు నేను కాదు, మా అల్లుడు చూసిండు. మా అల్లుడు చూసి ఏమంటాడు, ఓ మా చూడు అన్నాడు. దాని మీద గాలం అయితే మా అల్లుడు వేసే గాలం ఎక్కడ వేసిండు తెలుసా? దాన్ని ఈపి మీద వేసిండు అన్న. దాన్ని ఈపి మీద వేసిండు గాలం. అయితే ఆ గాలం ఈపి మీద పెట్టుకొని పోతుంది అది. ఇక మేము పోయిందో లేట్ టైంలో పోయినాము. కొర్రమేన్లు పట్టాలంటే ఈ టైం కరెక్ట్ కాదు. అయినా కానీ ఏంగా గూడలు కనుక పోతాయి తప్ప కానీ ఒక్క చేప అయితే పడతలేదు. ఇప్పటికి 2-3 చేపలు మిస్ అయినాయి. ఏం జరుగుతుందో చూద్దాం. కొద్దిసేపు అయ్యేదాకా పడతాయో లేదా చూసి ఒక్కటి పట్టుకొని పోయేదాకానైనా కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. మిస్ అయిపోయింది పో. ఇది 3వ చేప. అప్పర కొడుక, కొట్టింది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పొద్దురు కాంచి ఎంత చికాకు. ఇక ఇప్పుడు ఒక్కడి పడ్డది. చూడండి, ఇక ఇది అమ్మా పొద్దురు కాంచి ఎంత ఇబ్బంది అయింది. ఓకే, మన పంట అయితే పండింది. ఓ ఆగు ఇక్కడ కానీ నానా ఇబ్బంది అయింది. ఆగమ్మా, ఇక చూడు ఇది కథ. ఏడ గుచ్చుకున్నావు తల్లి? ఇది ఎస్ చూడండి, ఇది పొద్దున కానీ ట్రై చేస్తా అంటే ఎప్పుడు పడ్డది. ఇంకా ఇది నాకు పడ్డది. మంచిగా ఉంటుంది, 1/2 కిలో అంత ఉంటట్టున్నది. ఓకే, అన్నీ తెచ్చుకుంటానవా? అన్నది ఒక్కడి పడ్డదే, ఒక్కడి పడ్డది. ఇలా బొచ్చాడున్నాయి కానీ కూర మీద పాడగా ఎండ కొట్టుతాను రాట్లేదు అసలు. అదేగా నేను కొక్కేవు చిన్నదే, పెద్దది నాకనేది రాట్లు.
ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే అన్న పెద్దోడు ఉన్నాడని చెప్పేసి అన్న తెల్ల చేపల కోసం పిండి పట్టుకొచ్చుకున్నాడు. అన్నని గౌరవించాలి కాబట్టి, పెద్దోడు కాబట్టి అన్న ఉండేదాకా నేను ఉండాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ 2 కొరమేలు అయితే పడ్డాయి. 2 కొరమేలు పడ్డాయి కానీ ఒకటి వీడియో తీయలేకపోయినా. ఇక ఒక్కటి పట్టుకొని పోతానా. ఇంకో కొరమేలు చిక్కంలో ఉన్నది. సూపర్ హంటింగ్ అయితే జరిగిపోయింది. మనకైతే 2 కొరమేలు పడ్డాయి. అవి అన్న మా గురువు గారు శ్రీరాముల మీ స్థలానికి వచ్చినాం. ఇక మీకు చూపిస్తాను చూడండి. అన్న ఇటు చూపెట్టు. ఇక ఓకే, ఎట్టకేలకు 2 కొరమేలు అయితే పడ్డాయి. నాకు ఇలా చాలా సంతోషం అనిపించింది అన్నతో వచ్చినందుకు. నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఇది చలికాలం సీజన్ కాబట్టి కొరమేల సీజన్ స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. జై హింద్.